సరే సీనియర్ హీరోయిన్స్ నుంచి ఇప్పుడు మీరు నేటి తరం హీరోయిన్స్ వరకు వీళ్ళ జర్నీ మీరు చూస్తూ ఉన్నారు. అయితే అప్పటి కాలం హీరోయిన్స్‌కి, ఇప్పటి కాలం హీరోయిన్స్‌కి మీరు గమనించిందేంటి? అంటే పాత హీరోయిన్స్‌లో వాణిశ్రీ గారు, జమున గారు ఒకానొక సందర్భంలో ఇప్పుడు నేటి హీరోయిన్స్ పద్ధతి మార్చుకోవాలని, వీరి పద్ధతి బాలేదని ప్రమోషన్స్‌లో గాని, షూటింగ్స్‌లో గాని వీళ్ళ బిహేవియర్ మార్చుకోవాలని కొంచెం సున్నితంగా చెప్పడం జరిగింది. మీరేం గమనించారు సార్? మీ నేను అభిప్రాయం ఏంటి? గమనించిందమ్మా అప్పటి హీరోయిన్స్‌కి, ఇప్పటి హీరోయిన్స్‌కి. అప్పుడు హీరోయిన్స్ వాళ్ళు న్యాచురల్ గ్లామర్ మీదను, న్యాచురల్ గ్లామర్ మీద, పెర్ఫార్మన్స్ మీద పోటీ పడేవారు. ఈ సీన్‌లో ఈ ఈ సినిమాలో ఆ హీరోయిన్ అంత బాగా చేసింది. నేను అంతకు మించి నా క్యారెక్టర్ ఉందా? నేను చేయటానికి అవకాశం ఉందా దీంట్లో? ఇట్లా క్యారెక్టర్ మీద, పెర్ఫార్మన్స్ మీద బాగా ఎవరికాళ్ళు వెరైటీ. ఒక సో ఒక్కొక్క హీరోయిన్ ఒక వాణిశ్రీ గారు ఒక స్టైల్‌లో చేస్తే, సావిత్రి గారు ఒక స్టైల్‌లో చేస్తే, కాంచన ఒక స్టైల్‌లో చేస్తే, రాజశ్రీ ఒక స్టైల్‌లో చేస్తే, ఇట్లా ఒక కేఆర్ విజయ్ ఒక రకమైన స్టైల్‌లో చేస్తే, ఎవరికాళ్ళు వాళ్ళకంటూ ఒక స్టైల్. వాళ్ళకంటూ ఈ హీరోయిన్ అయితే ఇలా పెర్ఫార్మన్స్ ఉంటది. ఈ హీరోయిన్ అయితే ఇలా ఈ సన్నివేశాలు ఇలా పండిస్తుంది. ఇట్లా శారద ఒక్కొక్కళ్ళు ఒక టైప్ ఆఫ్ ఇమేజ్, పెర్ఫార్మన్స్ ఇమేజ్. గ్లామర్ ఇమేజ్ కన్నా అంగసౌష్ఠవము, అందాల ఆరబోత కన్నా కూడా పర్ఫార్మన్స్ మీద పెర్ఫార్మన్స్ మీద ఎక్కువ ఫోకస్ కాన్సంట్రేట్ పెట్టేవారు. చేసేవారమ్మా. హ్మ్. మోడర్న్ డ్రెస్ ఏయమంటే ఏసేవారు. సందర్భాన్ని బట్టి, సీన్‌ని బట్టి. అంతేగాని తన అందాలను ఆరబోసి ప్రజల్ని అట్రాక్ట్ చేయాలనే తపన ఉండేది కాదు. ఇప్పుడు హీరోయిన్స్‌లో ఆ తపన ఎక్కువైంది. నేనెంత గ్లామర్‌గా కనపడుతున్నాను, నేనెంత సెక్సీగా కనపడుతున్నాను, నేనెట్లా కుర్రకారుని రెచ్చగొట్టగలను నా డ్రెస్సింగ్‌తో అని ఆలోచిస్తారు తప్పితే, నేనెట్లా పెర్ఫార్మ్ చేసి హైట్‌కెళ్ళగలను. ఆ పెర్ఫార్మన్స్ సీన్ అనేది అప్పుడప్పుడు అవకాశం దొరికినప్పుడు చేస్తున్నారనుకో ఒకళ్ళారా, కంపారిటివ్‌గా ఆ స్థాయికి ఎళ్ళాలనే ప్రయత్నం ఎవరు కూడా అంత స్థాయికి ఒక సౌందర్య లాస్ట్ నాకు తెలిసి. నా అనుభవంలో సౌందర్య ఆ పెర్ఫార్మన్స్ కోసమే తపన పడేది. పెర్ఫార్మన్స్ కోసమే ఎక్కడ అబ్సీనిటీ గాని, అగ్లీ డ్రెస్సులు గాని ఏసేది కాదు. మరి మాయాచి టాప్ హీరోయిన్ అవ్వలేదా? అందాలు ఆరబోస్తేనే టాప్ హీరోయిన్ అవుతారనుకునే భ్రమ. ఆ పెర్ఫార్మన్స్ తోటి టాప్ హీరోయిన్ అయింది. అమితాబ్ బచ్చన్ కాడ నుంచి, రజనీకాంత్ కాడ నుంచి, ఈ చిరంజీవి అందరితోటి చేసింది కదా! దేశవ్యాప్తంగా చేసింది. అఖండమైన పేరు తెచ్చుకుంది కదా! ఎప్పుడు అక్కడ ఎప్పుడమ్మా ఎక్కడైనా అమ్మాయి గ్లామర్ డ్రెస్సులంటూ అందాలు ఆరబోతే ఎప్పుడైనా చూసామా అది అమ్మాయి? లేదు. అన్ని సినిమాలు. హిందీలో చేసింది, తమిళ్‌లో చేసి ఎక్కడ చేసింది. ఆ సలక్షణమైన పద్ధతిలో పెర్ఫార్మన్స్ తోటి దాటుకుంటూ వెళ్ళిందన్నమాట. ఆ తపన, ఆ ఫైటు పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్‌గా మనం ఎదగాలి. పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్‌గా మనం డామినేషన్‌కెళ్ళాలి అనే తపన కన్నా కూడా పెద్ద హీరోతోని మనం చేసేయాలి. పెద్ద హీరోతోటి మనం చేసేయాలి. పెద్ద హీరోకి ఆయనకి వాళ్ళకి ఇష్టమైనట్టు మనం ఎంత ఎక్స్‌పోజింగ్ చేస్తే అంత అన్నట్టు ఎళ్తారు తప్పితే, అక్కడ పెద్ద హీరోలని మనం పిలవాలి మన పెర్ఫార్మన్స్ చూసి. పెద్ద హీరోలు మనం కావాలని కోరుకోవాలి మన పెర్ఫార్మన్స్ చూసి అనే తపన ఆ రోజుల్లో ఉండేది. ఇవాళ పెద్ద హీరోలు పిలిస్తే చాలు దేనికైనా ఆ సినిమాలో ఏం చేయమన్నా చేయటానికి సిద్ధపడే పరిస్థితిలో ఇప్పుడున్న యంగ్ హీరోయిన్స్. అయితే ఇప్పుడున్న డైరెక్టర్లు అందుకనే కూడా లాంగ్ లైఫ్ లేదమ్మా. హ్మ్. ఇప్పుడున్న హీరోయిన్స్ ఎందుకు లాంగ్ లైఫ్ లేదు? వస్తున్నారు 2, 3 ఏళ్ళు డామ్ డూమ్ దులుపుతున్నారు, పోతున్నారు. మరి గతంలో హీరోయిన్లు 20 ఏళ్ళు, 10 ఏళ్ళు హీరోయిన్‌లుగా వెలిగారంటే వాళ్ళు ఆ పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ హీరోయిన్ ఎంత అందంగా ఉండాలని కోరుకుంటామో, అందంగా కనపడాలని కోరుకుంటామో, అంత పెర్ఫార్మన్స్ చేస్తే అంత నచ్చుద్దమ్మా. మగవాడి పెర్ఫార్మన్స్ కన్నా ఆడదాని పెర్ఫార్మన్స్ కనుక ఆహ్, ఎక్కి మషాలానికి ఎక్కుద్ది ప్రేక్షకులకి. ఆడది పెర్ఫార్మన్స్ చేస్తా ఉంటే, హీరోయిన్ పెర్ఫార్మన్స్ చేస్తా అబ్బా! అబ్బా! అంటా ఉంటారు. మగవాడి పెర్ఫ మగవాడి మగవాడిలో ఫైట్స్‌కి, సాంగ్స్‌కి పర ఎన్టీఆర్ లాంటోడు, అల్లు అర్జున్ లాంటోడి పెర్ఫార్మన్స్‌కి ఎంత ఎంజాయ్ చేస్తారో, అలాగూ హీరోయిన్ పెర్ఫార్మన్స్ చేస్తే అంత బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు. సో, దాన్ని కోరుకునేవాళ్ళు ఆళ్ళలో. మనం సినిమాలో హీరో సినిమా అంటారు. ఎవడి సినిమా అయినా హీరో పేరు చెప్తారు. ఎన్టీఆర్ సినిమా, కృష్ణ సినిమా, చిరంజీవి సినిమా, బాలయ్య సినిమా అంటారు. అలా కాదు. ఆ సినిమాలో మన పేరు రావాలి బయటికి. బాలయ్య విజయశాంతి సినిమా అనాలి. చిరంజీవి విజయశాంతి సినిమా అనాలి. అంతేగాని హీరో పేరు మీద మొత్తం వెళ్ళిపోదు. విజయశాంతి అలాగే ఫైట్ చేసేది. తన తన ముద్ర కనపడేది. ఎవరు హీరో ఉన్నా తను కూడా రికగ్నైజ్డ్. తను కూడా రిజిస్టర్డ్ బై ది ఆడియన్స్. ఆడియన్స్‌లో ఒక రిజిస్టర్ అయ్యేది. ఒక ఒక హీరో సినిమా కింద వెళ్ళిపోయేది కాదు. హీరో, హీరోయిన్ సినిమాకెళ్ళేది. ఆ ఫైటు, ఆ తపన అప్పట్లో ఉండేది. ఇప్పుడు తగ్గింది.
అంటే ఇప్పుడున్న డైరెక్టర్లు కూడా హీరోయిన్‌కి అంత పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ ఉన్న క్యారెక్టర్స్ ఇవ్వట్లేదు అనేది అడపదడప ఇస్తున్నారమ్మా ఒక సుకుమార్ లాంటోళ్ళు. ఒక ఉన్నారు. ఒక రేర్‌గా అడపదడప వస్తున్నాయి. హీరోలకి హీరో పెర్ఫార్మెన్స్ ఇప్పుడంతా హీరోల చుట్టూ తిరిగే ఇండస్ట్రీ అయిపోయింది కదా! అప్పుడు మంచి కథల చుట్టూ తిరిగే సినిమాలయ్యాయి ఆ రోజుల్లో. కథల చుట్టూ తిరిగే సినిమాలు. క్రియేటివిటీ చుట్టూ తిరిగే సినిమాలు. ఇవాళ క్రియేటివిటీ చుట్టూ తిరిగే సినిమాల కన్నా హీరోల చుట్టూ తిరిగే సినిమాలు ఎక్కువయినాయి. కనుక హీరో గారు ఇలా వస్తారు. కథ చెప్పేటప్పుడే హీరో గారు వస్తారు. హీరో గారు దూకుతారు. హీరో గారు గెలుస్తారు. అలా చెప్పే ఇంకా కథలు హీరో మీదే కథకులే నడుస్తుంది. ఎక్కువయ్యారు తప్పితే ఒక క్యారెక్టర్‌గా ఒక ప ఓ ఓ దీనికి చెప్పే ఈ లైన్ తగ్గింది. దాన్ని వాళ్ళని తప్పట్లేం. అలా సక్సెస్ అవుతున్నాయి. ఇప్పుడు మరి 'దేవరా' చూసాం పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్. 'పుష్ప' చూసాం పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్. 'మందన' కూడా బ్రహ్మాండంగా చేసింది కదా! సో, పర్ఫార్మెన్స్ ఉన్న చోట కొంతమంది హీరోయిన్‌లు వాళ్ళకి దొరుకుతున్నాయి అదృష్టం. ఇదే అదృష్టం అనేది కూడా వాళ్ళకి దొరకాలి. 'రష్మిక'. 'రష్మిక' దొరకాలి. దొరికింది ఆ అమ్మాయికి. 'రష్మిక'కి మంచి మంచి క్యారెక్టర్‌లు పడ్డాయి. హ్మ్. అంతే టాప్‌కెళ్ళింది. ఆ క్యారెక్టర్ పడినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని ఓ పర్ఫార్మెన్స్ టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారనుకోమ్మా వాళ్ళు వెళ్తారు. చాలామంది ఏంటంటే అవకాశం దొరికినప్పుడు సద్వినియోగం చేసుకోలేరు. అదృష్టం కొద్దీ హీరోయిన్ అవుతారు. ఆ అవకాశం దొరికినప్పుడు ప్రూవ్ చేసుకోలేరు పడిపోతారు. సో హీరోలు మీరిప్పుడు అంతే.